లేని మనిషి కోసం తననే తలుచుకుంటూ రాక్ స్టార్ ఉండడం కరెక్ట్ కాదు. లేదు మహి, తన మనసులో చైత్ర బ్రతికే ఉంది. చైత్ర ప్రేమనే ప్రాణంగా బ్రతుకుతున్న విరాజ్కి ఎవరు బలవంతం చేసినా అది తనకి బాధే అవుతుంది. అలాంటి బాధ నా వల్ల అస్సలు రాకూడదు. అక్క, ఒక చిన్న మాట చెప్తాను. మనకి జ్వరం వస్తే డాక్టర్ మెడిసిన్ ఇస్తాడు. ఆ మెడిసిన్ వేసుకోవడానికి చేదుగా ఉంటుంది, నోట్లో పెట్టుకోవడానికి కూడా ఇష్టం ఉండదు. కాని ఆ చేదును భరించి మందులు మింగితేనే మనకు మంచి జరుగుతుంది. రాక్ స్టార్ జీవితానికి నువ్వే మందు. నిన్ను అంగీకరించడం మొదట్లో రాక్ స్టార్ కి కష్టంగానే ఉండొచ్చు, కాని తర్వాత ఆనందంగా ఉండేది రాక్ స్టారే. అందుకే అక్క, ప్లీజ్, చైత్రక్క రాక్ స్టార్ గతం, అది మార్చలేం, ఆ లోటుని తీర్చలేం. కాని నువ్వే రాక్ స్టార్ భవిష్యత్తు. అది నీ వల్లనే సాధ్యం. నువ్వు రాక్ స్టార్ పక్కనే ఉంటే పైనున్న అక్క కూడా సంతోషిస్తుంది. అక్క, నిన్ను రాక్ స్టార్ జీవితంలోకి పంపించాలనే ఆ దేవుడు నీకు మా అక్క రూపాన్నిచ్చాడు. రాక్ స్టార్ ని కలిసేలా చేశాడు, ఈ ఇంట్లోకి వచ్చేలా అవకాశం ఇచ్చాడు. రాక్ స్టార్ కి నీకు జరగబోతున్న పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగాలి. రాక్ స్టార్ ని మెడలో 3 ముళ్ళు వెయ్యాలి. అదే మీ జీవితాలు సంతోషమయం చేసుకోవడానికిచ్చిన చివరి అవకాశం. దయచేసి ఎలాంటి స్థితిలోనూ ఈ అవకాశాన్ని వదులుకోకక్క. ఇది నీ చెల్లెలుగా నా కోరిక. పిన్ని, లయ ఏంటి ఇంకా రాలేదు? దానికోసమే కదా నేను చూస్తుంది. ఒక్కసారి ఫోన్ చేసి ఎక్కడుందో, ఆ యాడ్ ఇచ్చిందో లేదో కనుక్కోవచ్చు కదా పిన్ని. అదిగో వచ్చేసింది. లయ, యాడ్ ఇచ్చేసావా? ఇవ్వకుండా ఎలా వస్తాను? ఇదిగో ఇదే ఆ యాడ్. పేపర్లో యాడ్ ఎలా ఉంటుందో ప్రూఫ్ రీడింగ్ కూడా తెచ్చాను. పెళ్లిపీటలు ఎక్కబోతున్న రాక్ స్టార్ దంపతులకి హార్టీ కంగ్రాచులేషన్స్. బై మీ అభిమాని రణదేవ్. ఫోన్ నంబర్. ఎవరి రణదేవ్? పేరుకు ముందు రాసా కదా అభిమాని అని. నిజంగా వీడు అభిమానేనా? కాదు, దారిలో చిన్న ఇన్సిడెంట్ జరిగి నా కార్ ట్రబుల్ ఇచ్చింది. వాడెవడో లిఫ్ట్ ఇచ్చి హెల్ప్ చేశాడు. అంత సాయం చేసిన వాడి పేరు కనుక్కొని ఈ యాడ్ లో వాడి పేరిచ్చాను. ముక్కు మొహం తెలియనోడి పేరు వేయించి మంచి పని చేసావులయ్యా. వాడెవడో పేరు వాడుకున్నా రేపు వాడి పేరు పేపర్లో చూసుకుంటే నా పేరు పేపర్లో వచ్చిందని ఆనందపడిపోతాడేమో. ఎవడు ఆనందపడితే మనకెందుకు మామ్? ఆ డమ్మీ చైత్రకి తెలిసినవాడు ఈ యాడ్ చూడాలి. చూసి నా దగ్గరున్న 2వ నంబర్కి కాల్ చేస్తే ఈ ఫోన్ మోగుతుంది. ఆ డమ్మీ చైత్ర బండారం బయటపడుతుంది. అయితే రేపు ఈ ఫోన్ రింగ్ అయితే దాని రహస్యం తెలుస్తుంది. ఎలాగైనా దాని అసలు రూపం రేపు బయటపడాలి. అది ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి కూతురుగా రెడీ అవ్వకూడదు, గౌరీ పూజ చేయకూడదు, పెళ్లిపీటల మీద కూర్చోకూడదు.
విరాజ్తో 7 అడుగులు వేయకూడదు. దాని మెడలో విరాజ్ అసలు తాళి కట్టకూడదు. ఇవేవి జరగకుండానే ఆ డమ్మి చైత్రని మెడ పట్టుకుని ఇంటి గుమ్మం బయటికి మా వదినతోనే గెంటించాలి. గోరింటాకు పెట్టడానికి ఎక్స్పీరియన్స్ కావాలా? ఖచ్చితంగా కావాలి. ఇదేం ఇంటి ముందు ముగ్గు వేసినట్టు, పేపర్ మీద బొమ్మ వేసినట్టు సరిగ్గా రాకపోతే చెరిపేసి మళ్ళీ వేయడానికి కుదరదు. ఒక్కసారి చేతికి గోరింటాకు పెడితే చాలు, అదే ఫైనల్. చాలా జాగ్రత్తగా, చాలా కాన్ఫిడెంట్ గా, కాన్సంట్రేషన్ తో గోరింటాకు పెట్టాలి. ఓకే, నువ్వు చెప్పినట్టే కాన్ఫిడెన్స్, కాన్సంట్రేషన్ తో పాటు ప్రేమని కూడా కలిపి గోరింటాకు పెడతాను. వావ్, ఏమైంది కన్నయ్య? నీ చేతిలో 6 రేఖలు సూపర్ గా ఉన్నాయి. 6 రేఖలు అంటే? రొమాంటిక్ రేఖలు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో. కానీ మన మధ్య ఎలాంటి రొమాన్స్ లేదు. చేతి రేఖలు చూసే టాలెంట్ కూడా ఉందా? ఆ రోజుల్లో అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయడానికి నేర్చుకున్నాను. నన్ను కొత్తగా ఇంప్రెస్ చేయడం దానికి? నేను నీకెప్పుడో పడిపోయాను కదా. నా భార్యని నేను ఎప్పుడూ పడిపోనివ్వను. కన్నయ్య, నువ్వే నా ధైర్యం, నువ్వే నా ప్రాణం. ఇలానే చూస్తూ ఉంటావా? కన్నయ్య, చూసింది చాలు. ఎప్పుడు నీ పక్కనే ఉంటాను కదా. గోరింటాకు పెట్టు. చూడు, అసలు గోరింటాకు ఎప్పుడు పెట్టావు? కళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ మైమర్చిపోతున్న గ్యాప్ లో గోరింటాకు పెట్టేశాను. చాలా బాగుంది కన్నయ్య. పెళ్లి రోజు శుభాకాంక్షలు రా చిన్నోడా, మనోరాలా. థ్యాంక్స్ బామ్మ. థ్యాంక్ యూ బామ్మగారు. Wish you a happy wedding anniversary, Viraj and Chaitra. థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్ యూ ఆనంద్ గారు. ఇవాళ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ అని కాదురా, వెడ్డింగ్ డే అని విషెస్ చెప్పరా ఆనంద్. కరెక్ట్గా చెప్పావమ్మా. హ్యాపీ వెడ్డింగ్ డేరా. మన చేతుల మీదుగా ఈ రోజే వీళ్ళ పెళ్లి జరగబోతోంది కాబట్టి గోమతి, నువ్వు చెప్పినట్టు ఈ రోజే వీళ్ళ పెళ్లి. ఇక పైన వీళ్ళ జీవితం కొత్తగా మొదలవ్వాలి. జరిగిందంతా పీడకలనుకోమ్మా చైత్ర. రేపటి నుంచి న్యూ లైఫ్. ఇప్పటి వరకు జరిగింది పీడకల కాదు, దాని మెడలో 3 ముళ్ళు వేస్తే అది పీడకల. వీళ్ళ పిచ్చి కంతు పంతు లేకుండా పోతుంది. ఆ డమ్మి దాంతో పెళ్లి జరుగుద్దని కలలు కంటున్నారు. నేనుండగా ఎలా జరగనిస్తానో.
మా పెళ్లి రోజు గుర్తులేదు కానీ ఆ డమ్మీ దానికి పెళ్ళంట. ఈమె పండగ చేస్తుందంట. ఎలా చేస్తారో మేము చూస్తాం. ఏం మాట్లాడవేంట్రా చిన్నోడా? అంతే అంతే బామ్మ. అబ్బా! ఆహా, మనవరాలా, నీకు గోరింటాకు చేతికి ఎంత ఎర్రగా పండింది. ఒసే లయా, చూడు, చైత్రకు పండినట్టే రేపు నీ పెళ్లికి కూడా పండాలి. చూశాను గ్రాండి, బాగా పండింది. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే విరాజ్ చైత్రలే. దానికి ఎగ్జాంపుల్ ఆ గోరింటాకు. స్మైలీ జాగ్రత్త, చూసినాడు. నా గురించి ఆనంద్ గారికి ఎంత కేరింగో. పూలదండలు తెగిపోతే జాగ్రత్తగా నడు అంటున్నా. ఈయన కేరింగ్ నా మీద కాదా, పూలదండల మీద? పూలదండలు తోరణాలు బరువుగా ఉన్నాయా? అంటే కొంచెం. పూలదండలు బరువే ఉంటాయిలే. ఈ మాత్రం దాన్ని కడగడం ఎందుకు మరి? ఏంటి ఆనంద్ గారు అలా చూస్తున్నారు? ముందు ఇటువైపు నుంచి కడదామా లేక అటువైపు నుంచి కడదామా అని చూస్తున్నా. ఎటువైపు నుంచి కట్టినా తేడా ఏముంటుంది ఆనంద్ గారు? విరాజ్ పెళ్లి బరువు బాధ్యతలు మనవి. మళ్ళీ పేరు రాకూడదు కదా స్మైలీ. అవునండి, బరువులన్నీ నావి, బాధ్యతలన్నీ మీవి. ఏ పేరు రాదు గాని ఏదో ఒక వైపు నుంచి కట్టండి ఆనంద్ గారు. ఓకే. విరాజ్ పెళ్లి బాధ్యతలు తెలుసు కానీ మన పెళ్లి రోజు మాత్రం గుర్తులేదు. స్మైలీ బాగుంది కదా, కరెక్టే కదా, ఏం మర్చిపోలేదు కదా? మర్చిపోవాల్సింది మర్చిపోయాక ఇంకేం మర్చిపోలేదంటే ఏం చెప్తాం? ఏంటి? ఏమీ లేదు. మీకేం గుర్తులేదా? అన్నీ గుర్తున్నాయి. పూలదండలు తోరణాలు అన్నీ కట్టేశాం కదా. గౌరీ పూజకి మండపం రెడీ చేయాలి. తర్వాత విరాజ్ని పెళ్లి కొడుకుగా సిద్ధం చేయాలి. నేను అడిగింది విరాజ్ గురించి కాదనంద్ గారు, మన గురించి. ఈ రోజు మనకి స్పెషల్ డేనా కాదా? మన గురించి అంటే నీ బర్త్డే కాదు, నా బర్త్డే కాదు, ఇంకా స్పెషల్గా ఏ అకేషన్ లేదు కదా. అయితే ఈ రోజును మర్చిపోయారా మీరు? లేదు, నా తమ్ముడి పెళ్లి రోజు నేనెలా మర్చిపోతాను? మీ తమ్ముడి పెళ్లి రోజే కాదండి, ఈ రోజు మన పెళ్లి రోజు కూడా. అది కూడా మీరు మర్చిపోయారా? ఓ, మన పెళ్లి రోజా? మర్చిపోయాను స్మైలీ. అయినా మన పెళ్లి రోజు దేవుందిలే. విరాజ్ వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీయే కదా. ఒక్క నిమిషం ఉండు. మనకేమైనా 6 డజన్ పిల్లలుండి అన్ని ముచ్చట్లు అయిపోయాయండి. వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉండటానికి. ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉంది. ఈ గుమ్మానికి అదిరిపోయింది. వెళ్ళి ఆ గుమ్మానికి కడదాం పద. రా. అయిపోయిందా? గుమ్మానికి తోరణాలు పూలదండలు అలంకరించొచ్చావా? నాకేమైనా సరదానా అలా చేయటం? ఆనంద్ గారు ఫోర్స్ చేస్తే వెళ్ళాను. అయినా పిన్ని, ఈ రోజు దాని పెళ్లి రోజేనా? నా పెళ్లి రోజు కూడా కదా. ఏ ఒక్కరికి గుర్తులేదా విషయం? కనీసం ఒక్కరు కూడా నన్ను విష్ చేయలేదు. ఆ డమ్మి దాని పెళ్లి రోజున
పెద్ద హడావిడి. స్మైలీ, నువ్వేం ఫెయిల్ అవ్వకు. లయ ఇచ్చిన న్యూస్ యాడ్ని ఈ పాటికి ఎవరో ఒకరు చదివే ఉంటారు. ఖచ్చితంగా కాసేపట్లో ఎవరో ఒకరు రియాక్ట్ అవుతారు. జస్ట్ ఈ ఫోన్ రింగ్ అయితే చాలు, ఆ డమ్మే దాని పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకొని ఇంట్లో వాళ్ళ చేత దాన్ని బయట గెంటించొచ్చు. వస్తుంది. ఈ ఫోన్కి ఖచ్చితంగా ఎవరో ఒకరి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. అప్పుడు ఆ నకిలీ దాని మెడలో తాళి కట్టే ముహూర్తం లోపు దాన్ని బయటికి గెంటే ముహూర్తం నేను పెడతాను. సరాసరి కాటికి దాని శవాన్ని, చైత్ర దగ్గరికి దాని ఆత్మని వెళ్లేలా చెయ్యొచ్చు. సూపర్ పిన్ని. మా అత్తే స్వయంగా ఈ కొబ్బరి బొండాన్ని ఓపెన్ చేసి ఈ పాయిజన్ కొబ్బరి నీళ్లు ఆ చైత్రకిస్తుంది కాబట్టి మన మీద ఎవ్వరికీ అనుమానం రాదు. అందుకే వెంటనే ఈ కొబ్బరి బొండంలో పాయిజన్ ఎక్కించాలి. ఈ దెబ్బతో ఆ చైత్ర పని అవుట్. తాత, అమ్మా, ఈ ఇంట్లోనేనా మా అలకనంద ఉండేది? అవును తాత, ఆ అక్క ఈ ఇంటి కోడలు. శానా పెద్దలు మామ మన బిడ్డుండేది. అక్క, వెళ్ళి మా అక్కని చూద్దన్నాడు. రాబిన్ ఆగు, మీరు మారు వేషంలో ఉన్నారు. అవును రోయ్, మనం అలకనంద పెళ్లికి వాయిద్యకారులు లెక్కొచ్చినాం. మనం దూరం నుంచే నందు పెళ్లి చూసి ఆనందపడిపోవాలి గాని నందుతో మాట్లాడనీకి చూస్తే అందరికీ నందు మీద మన మీద అనుమానం రావచ్చు. అవును రాబిన్, కానీ అక్కను మిమ్మల్ని సీక్రెట్ గా కల్పిస్తాను. అంతవరకు మీరు ఎవ్వరికి అనుమానం రాకుండా వీళ్లతో పాటు జాగ్రత్తగా ఉండండి. గట్లనే అక్క. మరీ ముఖ్యంగా ఇద్దరితో జాగ్రత్తగా ఉండాలి. ఆ గగ్గుంటే నక్కలు నాకు తెలుసక్క. ఆళ్లకు మన మీద అస్సలు అనుమానం రావద్దురా చిన్న. అందుకే మనం పేర్లతో వరుసలతో అస్సలు పిలుచుకోకూడదు. గట్లనే తాత. ఏవండి, వాయించండి. చైత్ర పూజలో కూర్చుంటే మళ్ళీ పెళ్ళయ్యే వరకు పచ్చి మంచినీళ్లు కూడా తాకూడదు అత్తయ్య గారు. అందుకే కొంచెం కొబ్బరి నీళ్లు చైత్రకిద్దామని కొబ్బరి బొండాల కోసం వెతుకుతున్నా. అవేవో కనపడి చావట్లేదు. అవునా? సరే వెతుకు. మీరు వెతకండి.
లక్ష్మి, అబ్బా కొబ్బరి బొండాలు ఎక్కడ పెట్టావే? లక్ష్మి, ఏంటోదినా కొబ్బరి బొండాలు అంటున్నావు? కొబ్బరి బొండాలు తెప్పించాను హంస. వీళ్ళెక్కడ పెట్టారో తెలియట్లేదు. ఎవరికోసం అత్తయ్య గారు? నీకోసమేం కాదులే, చైత్రకి పూజ ముందు తాగిద్దామని తెప్పించాను. ఈ పన్నోళ్ళు ఇంతే వదినా, ఎక్కడంటే అక్కడ పెడతారు. స్మైలీ, వెతుకుదాం పద. మీరు వెతకండి. స్మైలీ, వదినా ఇక్కడున్నాయి. అమ్మయ్యా. సరే గోమతి, నువ్వు ఆ కొబ్బరి నీళ్లు చైత్రకి ఇచ్చేసి పూజ దగ్గరికి వచ్చేసి. అలాగే అత్తయ్య గారు. ఆనందంగా ఉండాల్సిన సమయంలో ఎందుకు బాధపడుతున్నావు అక్క? అదేం లేదు మహి, నేను బానే ఉన్నాను. నిన్ను చూస్తుంటే అలా అనిపించడం లేదక్క. నాటకం ఆడ్డానికి ఇంటికొచ్చావు. ఇష్టమో కష్టమో ఆ నాటకం ఈ రోజు నిజం కాబోతోంది. కాలానికి అన్నింటినీ మార్చే శక్తి ఉందంటారు. అదే కాలం కల్పితంగా మొదలైన మీ బంధాన్ని ఒక్కటిగా కలిపి మీకు కొత్త జీవితాన్ని ఇస్తుందక్క. ఆ కొత్త జీవితాన్ని ఆనందంగా ఆహ్వానించాలి గాని కన్నీళ్లతో కాదు. కాలం కొత్త జీవితాన్ని కాదు, మరణ శాసనాన్ని నా తలరాతలో రాసింది. మీ నుంచి వేరు చేసే ఆ చావుని ఆనందంతో ఆహ్వానించలేక కన్నీళ్లు పెట్టుకుంటున్నాను మహి. అక్క, కళ్యాణ తిలకం పెట్టనా? జరగరాని కళ్యాణానికి అలంకరణ ఎందుకు మహి? నిన్నటి వరకు రాక్ స్టార్ కొంచెం బెంగగానే ఉన్నాడు. కానీ ఈరోజు ఇందాక చూస్తే ఏ బెంగా లేనట్టు, నీతో పెళ్లికి తనకి ఏ అభ్యంతరం లేనట్టు కనిపించాడు. ఇంకా ఈ పెళ్లిని నువ్వు నేను ఏం చేసినా ఆపలేం నందు. లేదు, నేను ఆపగలను. ఎలా ఆపుతావు? అది చెప్పలేను. ఎందుకు చెప్పలేవు? అంతా చెప్పకూడదేంటి? దయచేసి డీటెయిల్స్ అడగద్దు. కాసేపటి తర్వాత నేనేం చేస్తానో నీకే తెలుస్తుంది. అప్పటి వరకు నువ్వు ధైర్యంగా ఉండు. అందరితో మామూలుగానే ఉండు, నవ్వుతూ ఉండు. అది అది కాదు. పోనీ నువ్వేం చేయబోతున్నావో చెప్పు. నేను సహాయం చేయగలిగితే నేను చేస్తాను కదా.
లేదు, ఆ పని నేను ఒక్కదాన్నే చేయాలి. ఇంతకు మించి ఇంకేం అడగొద్దు. మనమైతే పెళ్లిపీట లెక్క మంది దృష్టిలో పెట్టుకుని మంచిగా ఉండు. అందుకనే దోస్త్ అందరితో మంచిగా ఉన్నట్టు కనబడుతున్నాడు. నమస్కారం అండి. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నామండి. విరాజ్ బాబు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఆనంద్ బాబు బాగున్నారు కదా? బాగున్నానండి. లోపలికి పదండి. నమస్కారం. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాం. నమస్కారం. నమస్తే అండి. పదండి. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నానండి. మీరు బాగున్నారా? బాగున్నామండి. అవును, నాదొక సందేహం అమ్మా. అడగండి. ఈ రోజు ఆనంద్ బాబుది, విరాజ్ బాబుది ఇద్దరి పెళ్లి రోజు ఒకే రోజు కదా? అవును. మరి విరాజ్ బాబుకి చైత్రకి పెళ్ళని పిలిచారు? అదా, అప్పుడు మా చిన్నోడికి మా సమక్షంలో పెళ్లి జరగలేదు. ఇప్పుడు ఇలా ఏర్పాటు చేశాం. మరి మేమిప్పుడు ఎవరిని ఎలా విష్ చేయాలి? అది కూడా తెలీదా? మా పెద్దోడిని హ్యాపీ యానివర్సరీ అని విష్ చేయండి. మా చిన్నోడిని హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని విష్ చేయండి. ఆనంద్ బాబు, విష్ యూ హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ. థ్యాంక్ యూ. విరాజ్ బాబు, విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. లోపలికి వెళ్ళండి. పదండి. నమస్తే అండి. నమస్కారం. బాగున్నారా? బాగున్నామండి. పాప పెళ్లి కుదిరిందంట. అవునండి. తొందరలో పప్పన్నం పెడతారన్నమాట. పదండి. ఒరే చిన్నోడా, ఈ నవ్వులు, ఈ సందడి ఎన్ని రోజులైందిరా మన ఇంట్లో చూసి. చిన్నోడా, రేపటి నుంచి మన ఇంట్లో ఆనందాలు, కేరింతలతో సంతోషంగా ఉండాలి. నీ పెళ్లి తర్వాత నువ్వు చైత్ర కలిసి మాకొక వారసున్నో వారసురాలనో ఇస్తే ఇక అంతా సంతోషమే. ఎక్కడికి రా? పెళ్ళాం ఎలా రెడీ అయిందో చూడ్డానికి వెళ్తున్నాడేమో. ఎలరా? అత్తయ్య, ఈ పిల్ల మాటలు వింటారేంటి? మీరు తాగించండి చైత్రకి. మీరు ఆగండి. అత్తయ్య, ఆ పాప ఎందుకు ఆగమందో ఏంటో. తను ఉపవాసం ఉంటే నీరసం వచ్చి పెళ్లి పెట్టెల మీద పడిపోతుంది కదా. అయినా నువ్వేంటి పెద్ద ఆరిందలాగా ఆగమని చెప్తున్నావు? అగ్నిదేవుడి ఆగ్రహంతోనైనా మారాలి. ఏదో అగ్నిదేవుడు అంటున్నావు. అది మీకు అర్థం కాదులే. దాన్ని చంపాలని ఆ కొబ్బరి నీళ్ళల్లో పాయిజన్ కలిపింది. అది పీటల వరకు వెళ్ళకూడదు. వెళ్ళనివ్వను. ఎవరు ఎన్ననుకున్నా తను పెళ్లి పీటల వరకు వెళ్తుంది. చక్కగా ఈ పెళ్లి జరుగుతుంది.
దీనికి నా మైండ్ వాయిస్ కూడా తెలుస్తుందా ఏంటి? ఆ పిల్లకి అంత సీన్ లేదు లేపిని. ఎవరికి ఎంత శక్తి ఉందో చూసే వాళ్ళకి తెలీదు. నిన్ను చూస్తుంటే చాలా ముచ్చటగా ఉన్నావు. ఎవరమ్మా నువ్వు? తన పేరు విశాలాక్షి అత్తయ్య. ఆ రోజు గుళ్ళో నన్ను అభిషేకం చేయమని చెప్పింది కూడా తనే. బోనాలు చేయడానికి సామాగ్రినిచ్చి సహాయం చేసింది కూడా తానే. దీక్ష అంతా అయిపోయిన తర్వాత అభిషేకం నీళ్లు కన్నయ్య చేత తాగించి తన మీద చల్లమని సలహా ఇచ్చింది కూడా తానే. చిన్నదానివైనా నీకు దండం పెట్టినా తప్పులేదనిపిస్తుందమ్మా. నీ వల్లే నా కొడుకు తిరిగి మామూలు మనిషి అయ్యాడు. తాగండి. తాగండి. అమ్మా, ఇలా ఇవ్వు నాకు. ఇవేంటి, ఇవి నీళ్ళలా కాకుండా తీయగా ఉన్నాయి? నాకు కూడా అలాగే అనిపించింది. మరి నువ్వు తాగిన వెంటనే ఎందుకు చెప్పలేదు? దాహం మీద మొదటి తెలియలేదు. మొత్తానికి తాగేశారైతే. లేదే, ఇక్కడెవరో పెట్టిన స్వీట్ వాటర్ తాగాం. మీరిక్కడికి వస్తారని ఆ జగ్గులో మీరు ప్రత్యేకంగా తయారు చేసిన కొబ్బరి నీళ్లు పోసి ఉంచాను.